So we have seen all the storage things, okay, like what is persistent volume claim, storage class, config maps, secrets. సో ఇవన్నీ మీకు ఇన్ డెప్త్గా చెప్పిన నేను ఈ సెషన్లో. ఓకే, అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ట్రైటీ టెక్నాలజీస్ అని సెర్చ్ చేసి అక్కడ మన ఛానల్ కనిపిస్తుంది. సో యూ కెన్ ఆస్క్ యువర్ క్వెరీస్ అండ్ యూ కెన్ ఆల్సో సెండ్ యువర్ ఫీడ్బ్యాక్స్ దేర్. ఓకే, సో వీఆర్ డూయింగ్ CKA. ఓకే, సో CKA ఆల్రెడీ మనం 4 సెషన్స్ చేసినాము. ఓకే, సో దిస్ విల్ బి ది 5th సెషన్ ఐ గెస్. ఓకే, సో CKAలో వీ నీడ్ టు టాక్ అబౌట్ స్టోరేజ్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ storages ఏమేమి ఉన్నాయి అండ్ హౌ వి డిఫైన్ స్టోరేజ్ ఇన్ ది Kubernetes అనేది. ఓకే, సో మేజర్గా వచ్చేసి లైక్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ పాడ్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ పాడ్. ఓకే, సో పాడ్లో వీల్ హ్యావ్ కంటైనర్స్ అండ్ ఎప్పుడైనా సరే ఇన్ స్పెక్. ఓకే, సో వీల్ గివ్ సంథింగ్ కాల్డ్ వాల్యూమ్. ఓకే, సో ఈ వాల్యూమ్లో లైక్ విల్ బి గివింగ్ ది వాల్యూమ్ ఒక స్టోరేజ్. ఓకే, సో ఇంటర్నల్గా కూడా మీకు స్టోరేజ్ ఉండొచ్చు పాడ్లోనే. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్, లైక్ నేను ఆల్రెడీ చెప్పిన దిస్ ఈజ్ నాట్ పర్సిస్టెంట్. ఓకే, సో ఇది పర్సిస్టెంట్ కాదు. ఓకే, దిస్ ఈజ్ నాన్ పర్సిస్టెంట్. ఓకే, నాన్ పర్సిస్టెంట్ ఇన్ ద సెన్స్ మీకు పాడ్ డౌన్ అయింది అనుకోండి, పాడ్ డిలీట్ చేశారనుకోండి, సో ఈ వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ అ పర్సిస్టెంట్ వాల్యూమ్. ఓకే, సో టు మేక్ ఇట్ పర్సిస్టెంట్. ఓకే, సో దీన్ని పర్సిస్టెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఓకే, సో ఇట్ ఈస్ లైక్ అ మైక్రో సర్వీస్ అగైన్. లైక్ మనకి ఏంటంటే వాల్యూమ్ కూడా ఇండిపెండెంట్ డీకపుల్డ్ ఉంటుంది అనమాట. ఓకే, సో డీకపుల్డ్ ఇన్ ద సెన్స్ యూ విల్ హ్యావ్ PVC. ఓకే, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అని ఉంటుంది. ఓకే, సో పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్కి మనం వాల్యూమ్ని ట్యాగ్ చేస్తాం అండ్ దిస్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ కమ్స్ ఫ్రమ్ ఏ పర్సిస్టెంట్ వాల్యూమ్. ఓకే, సో పర్సిస్టెంట్ వాల్యూమ్లో విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. ఓకే, సో మనకి ఎన్నో టైప్స్ ఉంటాయి, లైక్ NFS ఉంటుంది అండ్ ఐ విల్ షో యూ ఆల్ ద టైప్స్. ఓకే, సో టైప్స్ ఏమేమి ఉంటాయి అనేసి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కనెక్ట్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే మీ పాడ్కి వాల్యూమ్ కనెక్ట్ చేయాలంటే యూ విల్ కనెక్ట్ టు ది PVC విచ్ ఈజ్ బి అగైన్ కనెక్టెడ్ టు ది పర్సిస్టెంట్ వాల్యూమ్. ఓకే, సో అంతేగాని మనం ఇంటర్నల్ వాల్యూమ్ ఇవ్వము. ఓకే, సో బట్ ఇంటర్నల్ వాల్యూమ్ ఎప్పుడంటే లైక్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ప్రాక్టీస్ సంథింగ్ ఆర్ యూ వాంట్ టు డూ సమ్ టెస్ట్ అని డెవలప్మెంట్ కానీ చేసేటప్పుడు యూ కెన్ గివ్ దట్. ఓకే, బట్ యూ కెనాట్ గివ్. ఓకే, సో ఇన్ ది ప్రొడక్షన్. ఓకే, సో వాల్యూమ్స్లో ఇంకా ఏముండే అంటే లైక్ వీ కెన్ ఆల్సో గివ్ కాన్ఫిగ్ మ్యాప్స్. ఓకే, సో కాన్ఫిగ్ మ్యాప్స్లో ఏముంటాయంటే కాన్ఫిగ్ మ్యాప్స్లో యూ విల్ సీ ఆల్ ది కాన్ఫిగరేషన్స్ కానీ వేరియబుల్స్ కానీ అన్నీ కూడా మనం కాన్ఫిగ్ మ్యాప్లో ఇస్తాం. ఓకే, సో వాల్యూమ్లో మనం కాన్ఫిగ్ మ్యాప్ అని కూడా ఇస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వాల్యూమ్స్ వేర్ వీ కెన్ స్టోర్ ఆల్ ద వేరియబుల్స్. కాకపోతే కాన్ఫిగ్ మ్యాప్ అనేది ఇంటర్నల్ టు Kubernetes. ఓకే, సో మీరు ఎక్స్టర్నల్గా ఏమి కనెక్ట్ చేసలేరు దాని PVC లాగా. ఓకే, సో ఇట్ ఈస్ ఇంటర్నల్ టు కాన్ఫిగ్ మ్యాప్. ఇంకోటి వచ్చేసి యూ కెన్ ఆల్సో గివ్ సీక్రెట్స్. ఓకే, సో సీక్రెట్స్లో కూడా లైక్ యూ విల్ హ్యావ్ ఆల్ యువర్ అథెంటికేషన్ డీటెయిల్స్ లైక్ పాస్వర్డ్ కానివ్వండి, లేకపోతే కీస్ కానివ్వండి. ఓకే, సో సీక్రెట్లో పెడతాం కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ దట్ ఇస్ వాల్యూమ్. ఓకే, సో ఇది జనరల్గా బేసిక్ పిక్చర్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ విత్ ది వాల్యూమ్ ఇన్ ది Kubernetes. ఓకే, సో బట్ విల్ ఆల్సో సీ హౌ వీ కెన్ కాన్ఫిగర్ ద పాడ్ వాల్యూమ్స్. ఓకే, సో పాడ్ వాల్యూమ్స్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో విల్ క్రియేట్ 2 కంటైనర్స్. ఓకే, సో 2 కంటైనర్స్ ఇన్ ద సేమ్ పాడ్. ఓకే, అండ్ హౌ దే షేర్ ది వాల్యూమ్. ఓకే, షేర్డ్ వాల్యూమ్స్ ఎట్లా ఉంటాయి ఇంటర్నల్గా. ఓకే, సో జనరల్గా వాల్యూమ్ టైప్స్ వచ్చేసి మనకి MTDIR హోస్ట్ పాత్ ఉంటుంది. ఓకే, సో లెట్ మీ గో టు మై Kubernetes బాక్స్ సో దట్ మీకు అదొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో YAML ఫైల్ ఇది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే లైక్ కైండ్ పాడ్ ఇచ్చిన నేను నేమ్ వచ్చేసి షేర్డ్ వాల్యూమ్స్ CentOS 7, CentOS 1 ఒక కంటైనర్ అండ్ ఆల్సో Ubuntu ఇంకో కంటైనర్. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్స్. ఓకే, సో వాల్యూమ్స్లో నేను ఏమి ఇచ్చిన నేమ్ ఈక్వల్ టు టెస్ట్ అని ఇచ్చిన. ఓకే, సో నా వాల్యూమ్స్లో నా వాల్యూమ్ వచ్చేసి టెస్ట్ అండ్ MTDR ఇస్ ద టైప్. ఓకే, సో ఈ టెస్ట్ అనే వాల్యూమ్ని నేను ఇప్పుడు ఎక్కడ మౌంట్ చేస్తున్నా? మౌంటింగ్ ఇన్ CentOS 1 అండ్ ఆల్సో ఆన్ CentOS 2. ఓకే, సో మౌంట్ పాత్ వచ్చేసి CentOS 1, Ubuntuలో ఇట్స్ /Ubuntu. ఓకే, సో లెట్ మీ క్రియేట్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను kubectl create -f volumes.yaml. ఓకే, సో క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో నా ఇఫ్ ఐ సే kubectl get pods. ఓకే, PODS. ఓకే,
సో గెట్ పాస్ట్ ఓకే. సో 2x2 రెడీ రన్నింగ్ అంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను kubectl exec-it shared volumes --bin/bash. ఓకే, సో డిఫాల్టింగ్ కంటైనర్ నేమ్ టు CentOS 1 అంటుంది. అంటే డిఫాల్ట్ ఇది CentOS 1లోకి వెళ్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl ls. ఓకే, సో ఇక్కడ నుండి CentOS 1 అనేది మనకి మౌంట్ అయిపోయింది. ఓకే, సో వీ హ్యావ్ మౌంటెడ్ ఆన్ CentOS 1 టెస్ట్ అనే వాల్యూమ్. ఓకే, సో ఇఫ్ ఐ ఏదైనా రాస్తాను నేను ఇప్పుడు ఇందులో. ఓకే, సో CentOS 1లో నేను సబ్స్క్రైబర్స్. ఓకే, సో నౌ ఐ విల్ గో ఎగ్జిట్ అయిపోతా. ఓకే, సో డిఫాల్ట్ ఏది ఎందులోకి వెళ్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు CentOS 1. ఓకే, సో నేను -c ubuntu అంట. ఓకే, సో నేను ubuntu అనే కంటైనర్లకు పోవాలంటే -c యూజ్ చేయాలి. ఓకే, సో దెన్ వాట్ ఐ విల్ సే, ఓకే, సో bin bash. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్. ఓకే, ubuntu. ఓకే, సో ఇక్కడ ls అని కొడితే నాకు ubuntu అని ఉంది. ఓకే, సో ubuntuలోకి వెళ్తున్నా, ls అని కొడుతున్నా. ఓకే, సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తుంది ఇక్కడ. అంటే నేను CentOSలో షేర్ చేసిన ఫైలు మనకి సబ్స్క్రైబర్స్ అనే ఫైలు ubuntuలో కూడా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ షేర్ ద వాల్యూమ్స్ విత్ ఇన్ ది పాడ్. ఓకే, సో ఇది విత్ ఇన్ ది పాడ్. ఓకే, సో ఇప్పుడు నా పాడ్ క్రాష్ అయిపోయింది అనుకోండి. ఓకే, సో క్రాష్ అయిపోయిందో లేకపోతే నేను డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేసిన అనుకోండి, ఈ వాల్యూమ్ ఉండదు. ఓకే, సో ఇట్స్ ఓన్లీ ఫర్ పాడ్. ఓకే, పాడ్ ఉన్నంత వరకు ఇది ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. ఓకే, సో మీకు ఏదైనా టెస్టింగ్ చేయాలనుకుంటే, డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇందులో చేయొచ్చు, బట్ ప్రొడక్షన్లో దిస్ ఈజ్ నాట్ యూస్. ఓకే, సో మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే mtdir అనేసి మనము వాల్యూమ్ టైప్ చూసినాం. ఓకే, సో మీకు ఏ వాల్యూమ్ టైప్స్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద వాల్యూమ్ టైప్స్ వీ హ్యావ్ ఇన్ ది Kubernetes అని చూడాలనుకున్నారు అనుకోండి, యూ కెన్ గో టు ఎక్స్ప్లెయిన్ పాడ్ స్పెక్స్ వాల్యూమ్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఓకే, సో kubectl explain pod spec volumes. kubectl command not found. oops. ఓకే, మనం ఇన్సైడ్ కంటైనర్ ఉన్నాము. ఓకే, కంట్రోల్ ఎగ్జిట్. ఓకే, సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్ ద వాల్యూమ్స్. ఓకే, నేను సీక్రెట్ అని చెప్పిన. ఓకే, సో దిస్ ఈజ్ వన్. అండ్ మీకు NFS ఉంటుంది. ఇక్కడ చూడండి NFS ఉంది. ఓకే, అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఉంది. అండ్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ విత్ ఇన్ ది పాడ్, సో యూ విల్ సీ ఒకటేమో హోస్ట్ పాత్. ఓకే, హోస్ట్ పాత్ రిప్రజెంట్స్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ డైరెక్ట్లీ ఆన్ ద హోస్ట్ మెషిన్. ఓకే, సో హోస్ట్ మెషిన్ పైన ఉండేది అనమాట ఈ వాల్యూమ్. ఓకే, హోస్ట్ పాత్ అండ్ ఆల్సో యూ విల్ సీ mtdir. ఓకే, mtdir. ఓకే, సో mtdir రిప్రజెంట్స్ ఏ టెంపరరీ డైరెక్టరీ దట్ షేర్స్ ఏ పాడ్స్ లైఫ్ టైమ్. ఓకే, సో పాడ్ ఉన్నంత వరకే ఉంటుంది అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ షేర్ ది వాల్యూమ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ మోర్ అబౌట్ వాల్యూమ్స్. ఓకే, నవ్వు ఇప్పుడు మనము హౌ టు క్రియేట్ పీవీ. ఓకే, సో అసలు పీవీ స్టోరేజ్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తామనేది చూద్దాం. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై YAML ఫైల్, సో ఇఫ్ ఐ షో యూ pv.ck. ఓకే, ఈ YAML ఫైల్లోకి వెళ్ళాలనుకోండి, pv-ck.yaml ఫైల్లో. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కైండ్ వచ్చేసి పర్సిస్టెంట్ వాల్యూమ్, API వర్షన్ v1, నేమ్ వచ్చేసి pv క్లెయిమ్, టైప్ ఈజ్ లోకల్. ఓకే, సో ఎందుకు లోకల్ అని ఇస్తున్నా అంటే ఇక్కడ నేను హోస్ట్ పాత్ ఇచ్చిన. ఓకే, హోస్ట్ పాత్ ఇచ్చేసిన, పాత్ ఈక్వల్ టు మై డేటా. హోస్ట్ పాత్ అంటే ఏంది? ఐ విల్ షో యూ వాట్ ఈస్ హోస్ట్ పాత్ ఈస్. ఓకే, సో యాక్సెస్ మోడ్ వచ్చేసి రీడ్ రైట్ వన్స్, స్టోరేజ్ వచ్చేసి 1 GB. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ షో యూ వాట్ ఈస్ ది హోస్ట్ పాత్. ఓకే, సో హోస్ట్ పాత్ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఈస్ వాల్యూమ్ ఈస్ క్రియేటెడ్ విత్ ఇన్ ది నోడ్. ఓకే, సో ఆ నోడ్లోనే క్రియేట్, మీకు మల్టీ నోడ్ ఉంటే అది వర్కౌట్ అవ్వదు. యాక్చువల్గా మనం ప్రొడక్షన్లో హోస్ట్ పాత్ యూజ్ చేయొద్దు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ నోడ్, ఓకే, సింగిల్ నోడ్ ఉంటే ఆ నోడ్లోనే మాత్రమే ఆ హోస్ట్ పాత్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్లస్టర్ క్రియేట్ చేశారనుకోండి, ఇంకో నోడ్లో మీ పాడ్ రన్ అవుతూ ఉంటే ఆ పాడ్కి ఈ స్టోరేజ్ కనెక్ట్ అవ్వదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే kubectl explain pv.spec. ఓకే, ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పుడు చూడండి, సో యు ఆర్ సీయింగ్
ఓకే. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు అని చెప్తుంది డిస్క్స్. ఓకే. సో ఇక్కడ చూడండి హోస్ట్ పాత్ రిప్రజెంట్స్ ఎ డైరెక్టరీ ఆన్ ద హోస్ట్. ఓకే. హోస్ట్ పైన డైరెక్టరీ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ప్రొవిజన్డ్ బై ఎ డెవలపర్ ఆర్ టెస్టర్. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సింగిల్ నోడ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఓన్లీ. And host storage is not supported in a way and will not work in a multi-node cluster. Okay, so multi-node cluster lo ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే. సో ఓన్లీ ఫర్ ది లోకల్. ఓకే. సో మీరు సింగిల్ నోడ్ వాడుతూ ఉంటే ఓకే. సో ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ పర్పస్ మాత్రమే. ఓకే. సో ఇఫ్ ఐ సే క్రియేట్ సో kubectl create -f pv.yaml. ఓకే. kubectl get pv అని అనుకోండి. ఓకే. So now it will show that. Okay. So the read write only. Okay. pv claim retain available. Okay. So available ఉందని చూపిస్తుంది. ఓకే. అండ్ ఆల్సో మీరు ఎక్స్టర్నల్ డివైజెస్ని కనెక్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ది NFS. ఓకే. సో NFS కూడా మనం చేయొచ్చు. ఓకే. సో ఇఫ్ ఐ సే pv-nfs.yaml. ఓకే. సో ఇందులో చూడండి మనకి రీడ్ రైట్ మెనీ అని ఉంది. అండ్ ఆల్సో వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ NFS. ఓకే. NFSలో మీ సర్వర్ నేమ్ ఉండాలి. ఓకే. అండ్ ద పాత్ ఉండాలి. ఓకే. సో సర్వర్ నేమ్ వాట్ ఎవర్ ద సర్వర్ యూ ఆర్ కనెక్టింగ్ టు అనేది. ఓకే. సో ఇఫ్ ఐ సే క్రియేట్ pv-nfs.yaml. ఓకే. సో అగైన్ ఇఫ్ ఐ సే kubectl get pv. ఓకే. సో ఇక్కడ నుండి ఇది రీడ్ రైట్ మెనీ, ఇది రీడ్ రైట్ ఓన్లీ. ఓకే. సో నౌ ఐ హ్యావ్ మై persistent volumes. ఓకే. సో ఇప్పుడు నేను persistent volume claims క్రియేట్ చేయాలనుకోండి. ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ persistent volume claims, how can I configure persistent volume claims? I say pvc.yaml. ఓకే. సో ఇక్కడ చూడండి యాక్సెస్ మోడ్ని బట్టి ఇట్ విల్ గో అండ్ కనెక్ట్. ఓకే. ఇక్కడ యాక్సెస్ మోడ్ ఏమిషన్ రీడ్ రైట్ వన్స్ అని ఇచ్చిన. ఓకే. సో ఇఫ్ ఐ సే రీడ్ రైట్ మెనీ. ఓకే. రీడ్ రైట్ మెనీ అని ఇచ్చిన అనుకోండి, ఇది వెళ్ళి రీడ్ రైట్ మెనీ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయిపోతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను kubectl get pv అన్నా. ఓకే. సో లెట్ మీ రిమూవ్ మై NFS. ఓకే. నాకు ఇప్పుడు ఓన్లీ రీడ్ రైట్ వన్స్ మాత్రమే ఉంది. ఓకే. బట్ నా PVCలో I have given read write many. For example, if I say kubectl create -f pvc.yaml. Okay. kubectl get pvc. ఓకే. ఇక్కడ చూసిరా మీరు ఇది పెండింగ్లో ఉండిపోయింది. వై? బికాజ్ మనకి ఎక్కడ కూడా పర్సిస్టెంట్ వాల్యూమ్ ఎగ్జిస్టింగ్లో లేదు. ఓకే. ఎగ్జిస్టింగ్లో లేదు ఇన్ ద సెన్స్ ఓన్లీ రీడ్ రైట్ వన్స్ మాత్రమే ఉంది. రీడ్ రైట్ మెనీ అనే పర్సిస్టెంట్ వాల్యూమ్ ఎగ్జిస్టింగ్లో లేదు. అందుకని ఇది పెండింగ్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఓకే. సో ఇఫ్ ఐ కెన్ మాడిఫై ఎడిట్ pvc. ఓకే. మాడిఫై చేయొచ్చో లేదో చూద్దాం. యాక్చువల్గా ఐఎమ్ నాట్ షూర్ లైక్ వెదర్ యూ కెన్ మాడిఫై రీడ్ రైట్ యాక్సెస్ మోడ్స్. ఐల్ సే వన్స్. ఓకే. సో ఎర్రర్ చూపిస్తుంది. సో ఇట్ సేస్ యూ కెనాట్ మాడిఫై. Okay, so what I will do, I will remove this kubectl delete pvc pv-claim. Okay, so now again what I will do, I will go to my pvc.yaml file. Okay, so ఇక్కడ read write menu ఉంది కదా, then I will remove this, then I will say read write once. Okay, again kubectl create -f. Okay, now if I go and check pv ఉంది మనకి and also if we say pvc. Okay, now ఇప్పుడు చూడండి it's just bound. Okay, పెండింగ్లో లేదు ఎందుకంటే this is also read write once కాబట్టి ఒక వెళ్ళి బౌండ్ అయిపోయింది. ఓకే. సో అండ్ ఆల్సో కెపాసిటీ వచ్చేసి 1 GB. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, సో మళ్ళీ అగైన్ ఐ విల్ సే pvc.yaml. ఓకే. సో pvc.yaml నేను ఏమి ఇస్తానంటే ఓకే. సో ఐ విల్ గివ్ 200 megabytes or megabytes. Okay, so then I'll go for pv-cka. Okay, so ikkada em issanante nenu I'll give 300 megabytes. Okay, so I'll say kubectl
క్రియేట్ -f ఫస్ట్ నేను పీవీని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో నవ్ ఐ హావ్ క్రియేటెడ్ పీవీ kubectl get pv. ఓకే, సో ఇక్కడ నుండి kubectl get pv అన్నప్పుడు నాకు పీవీ క్లెయిమ్ వచ్చేసి 300 MI చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో బట్ నా పీవీసీ ఏం పెట్టినా మనం 200 పెట్టినాం. ఓకే, ఈవెన్ దో ఇఫ్ ఐ సే kubectl create -f pvc.yaml. ఓకే, సో ఇఫ్ ఐ సే pvc. ఓకే, సో ఇక్కడ క్లెయిమ్ ఎంత వచ్చింది నాకు 300 వచ్చింది, ఎందుకంటే నా పీవీ 300 ఉంది కాబట్టి. ఓకే, సో మేక్ షూర్ లైక్ మీరు అంటే ఇది జనరల్గా మనం క్లౌడ్లో చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టోరేజ్ క్లాస్ని తీసుకుంటారు. ఐ టెల్ యూ వాట్ ఈస్ స్టోరేజ్ క్లాస్ అనేది. బట్ ఇప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ చేసినట్టయితే పీవీని క్రియేట్ చేస్తున్నట్టయితే మేక్ షూర్ దట్ వాట్ సైజ్ యు ఆర్ క్రియేటింగ్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు అగైన్ ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, సో pv-ckలో సో నేను ఇప్పుడు నేమ్ చేంజ్ చేసాను ఇక్కడ. ఓకే, -2. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు 1 GB ఇచ్చిన అనుకోండి. ఓకే, ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ pv with 1 GB. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl create -f. ఓకే, సో kubectl pv. ఓకే, సో ఇక్కడ నాది 1 GB ఉంది. ఓకే, సో pv claim -2 అనేది. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ ఏ pvc, ఓకే, నేను పీవీసీ ఏం చేస్తానంటే ఐ జస్ట్ వాంట్ 100 అంట. ఓకే, 100 MB కావాలి నాకు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా kubectl create -f pvc.yaml. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get pv. ఓకే, రెండు రిటైన్ అయినాయి, ఒకటేమో పీవీ క్లెయిమ్కి వెళ్ళింది, ఒకటి పీవీ క్లెయిమ్ -2కి వెళ్ళింది. ఓకే, సో ఇఫ్ ఐ సే పీవీసీ, సో ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చింది, ఇక్కడ 1 GB వచ్చింది. ఓకే, బట్ నేను రిక్వెస్ట్ చేసింది ఎంత 100 MB మాత్రమే. ఓకే, సో మేక్ షూర్ దాట్ ఓకే, సో మీ పీవీ క్లెయిమ్ మీ పీవీ ఏది ఉందో పీవీ క్లెయిమ్ ఆ సైజ్ మొత్తం తీసుకుంటుంది, ఆ డిస్క్ సైజ్ మొత్తం. ఓకే, సో మేక్ షూర్ లైక్ హౌ యు ఆర్ అంటే ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు డిస్క్ అనేది, స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది జనరల్గా మీరు పాడ్స్లో ఎట్లా అసైన్ చేస్తాం, పాడ్స్లో ఇచ్చినప్పుడు హౌ దట్ గోస్ అండ్ పిక్స్ ఇట్ అప్ అనేది మనం చూసాం. కాకపోతే మీరు పాడ్లో పిక్ చేసుకుంటున్నప్పుడు ఇది డైరెక్ట్గా ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది క్లౌడ్లో ఇచ్చినప్పుడు. ఓకే, సో అది ఎట్లా చేస్తామనేది నేను మీకు చూపిస్తా యాక్చువల్గా. కాకపోతే ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ మాన్యువల్లీ పీవీసీస్ క్రియేట్ చేసినప్పుడు ఓకే, సో మేక్ షూర్ దట్ వాట్ ఎగ్జాక్ట్ సైజ్ యూ రిక్వైర్డ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్ సైజ్ యూ ఆర్ క్లెయిమింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము హౌ వీఆర్ గోనా అసైన్ దిస్. ఓకే, సో ఈ పీవీసీ మనం పాడ్లో ఎట్లా అసైన్ చేస్తామో చూద్దాం. అంటే సో నౌ వీ హ్యావ్ పాడ్. ఓకే, సో యూ వాంట్ టు క్రియేట్ ఏ పాడ్ రైట్. సో పాడ్లోనే మనకి వాల్యూమ్. ఓకే, సో మనం వాల్యూమ్ని కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో విచ్ వాల్యూమ్ యూ నీడ్ టు కనెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే క్లెయిమ్ నేమ్. ఓకే, సో క్లెయిమ్ నేమ్ ఈక్వల్ టు నేను ఇప్పుడు టీటీటీ పీవీసీ అని ఇస్తాను ఇక్కడ. ఓకే, సో ఐ నీడ్ టు హ్యావ్ ఎ పీవీసీ కాల్డ్ రైట్, నేమ్ వచ్చేసి టీటీటీ పీవీసీ. ఓకే, అండ్ ఇక్కడ నేను యాక్సెస్ మోడ్ ఇస్తాను. ఓకే, యాక్సెస్ మోడ్ వచ్చేసి నాది రీడ్ రైట్ వన్స్. ఓకే, దెన్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ పర్సిస్టెంట్ వాల్యూమ్. ఓకే, సో పర్సిస్టెంట్ వాల్యూమ్లో ఐ విల్ సే యాక్సెస్ మోడ్. ఓకే, ఇక్కడ యాక్సెస్ మోడ్ రీడ్ రైట్ వన్స్. ఓకే, సో ఇప్పుడు ఐ వాంటెడ్ టు కనెక్ట్ మై పాడ్. ఓకే, సో ఈ పాడ్ని నేను ఐ వాంటెడ్ టు కనెక్ట్ టు ది పీవీసీ. ఓకే, సో ఎట్లా కనెక్ట్ అవుతుంది యూజింగ్ మై క్లెయిమ్ నేమ్. ఓకే, సో యూజింగ్ క్లెయిమ్ నేమ్. ఓకే, సో క్లెయిమ్ నేమ్ ఇక్కడ టీటీటీ పీవీసీ ఉంది. సో నా క్లెయిమ్ నేమ్ ఇక్కడ టీటీటీ పీవీసీ. ఓకే, సో ఇది వచ్చి ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో దెన్ ఇది ఎట్లా కనెక్ట్ అవుతుంది యూజింగ్ యాక్సెస్ మోడ్ రీడ్ రైట్ వన్స్. ఓకే, సో ఇక్కడ రీడ్ రైట్ వన్స్ అనే పీవీ ఉంది. సో ఇట్ విల్ గో అండ్ కనెక్ట్ హియర్. ఓకే, సో హౌ దిస్ వర్క్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ప్రాక్టికల్గా. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో ఇది చూడండి, ఇది నా YAML ఫైల్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్
నా స్టోరేజ్ వాల్యూమ్. ఓకే, సో వాల్యూమ్ వచ్చేసి నేను పీవీ స్టోరేజ్ అనేది నేమ్ అని ఇస్తున్నా, బట్ నా క్లెయిమ్ నేమ్ వచ్చేసి pv-claim. ఓకే, సో pv-claim అనే పీవీసీ ఉండాలి. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ నేమ్లో pv-claim అని ఇచ్చిన. ఓకే, సో ఇంటర్నల్గా ఇది నేమ్, దీని నేమ్ నేను pv-storage అని ఇస్తాను. ఓకే, సో దెన్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ కంటైనర్, ఓకే, సో nginx కంటైనర్ క్రియేట్ చేస్తున్నా నేను. ఓకే, సో ఇక్కడ చూస్తే వాల్యూమ్ మౌంట్ నేను ఏమి ఇచ్చిన నేమ్ pv-storage. ఓకే, సో ఈ క్లెయిమ్ నేమ్ నేను ఇంటర్నల్గా pv-storage అని ఇచ్చిన కాబట్టి నేను ఇక్కడ pv-storageని ఐఎమ్ మౌంటింగ్. ఓకే, USR షేర్ nginx HTML ని నేను ఈ pv-storage పైన మౌంట్ చేస్తున్నా. ఈ pv-storage నా pvc. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్, ఇఫ్ ఐ సే kubectl get pvc. ఓకే, సో పీవీసీలో మీరు ఇక్కడ చూస్తే pv-claim ఆల్రెడీ ఉంది మనకి. సో ఈ pv-claim ఎక్కడ కనెక్ట్ అవుతుంది? పీవీలో. ఇక్కడ pv-claim అనే పీవీలో కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లెయిమ్ వచ్చేసి ttt-pv-claim అని ఉంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ క్రియేట్ మై పాడ్. ఓకే, సో kubectl create -f pod. ఓకే, kubectl get pods. ఓకే, అందులో నా pv-pod క్రియేట్ అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ కంటైనర్ క్రియేటింగ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get pods, ఓకే, నౌ ఇట్ కనెక్టెడ్. ఓకే, సో kubectl describe pod. ఓకే, సో నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూసినట్టయితే మౌంట్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి, యూజర్ షేర్ nginx HTML ఫ్రమ్ pv-storage. ఓకే, సో ఇది నా pv-claim నేమ్, నేను pv-storage అని ఇచ్చిన కాబట్టి. ఓకే, సో ఇక్కడ మౌంట్ అయింది, అంటే ఇది నా పీవీసీలో మౌంట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో బ్యాక్, ఓకే, సో నా pv-podలోకి వెళ్ళి, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లెయిమ్ నేమ్ వచ్చేసి ఇఫ్ ఐ గివ్ యాజ్ -3. ఓకే, సో -3 అనేది నాకు లేదు. ఓకే, సో మీకు జనరల్గా వచ్చే ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ ఇవి. ఓకే, సో ఇఫ్ ఐ సే క్రియేట్, ఓకే, I need to change the name as well. Troubleshoot. Okay, so now it says it's got created. If I say kubectl get pods, okay, so it's pending lo undi. Enduku pending lo undi? Okay, still it is in pending because kubectl describe pod pv-pod-troubleshoot. Persistent volume claim pv-claim 3 not found. Okay, so kubectl get pvc అంటే ఓకే, సో ఇక్కడ నాకు నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇది నా దగ్గర లేదు, pv-claim -3 అనేది నాకు లేదు కాబట్టి ఇట్స్ షోయింగ్ యాజ్ నాట్ ఫౌండ్. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ వన్, సో vi-pv-ck.yaml. ఓకే, సో ఫస్ట్ మనకు పీవీ ఉండాలి, పీవీ లేకుండా యూ కెనాట్ క్రియేట్ పీవీసీ, రైట్? ఓకే, సో kubectl create pv-ck-f. ఓకే, క్రియేటెడ్ kubectl get pv. ఓకే, నా పీవీ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇట్స్ స్టిల్ నాట్ బౌండ్. ఓకే, సో ఇట్స్ అవైలబుల్లో ఉంది. సో నౌ ఇఫ్ ఐ సే vi-pvc.yaml, ఓకే, నా పీవీ క్లెయిమ్ వచ్చేసి -3 అండ్ ఐ విల్ సే 100 MI. ఓకే, నౌ ఇఫ్ ఐ సే kubectl create -f pvc.yaml. Okay, again if I go and see if PVC available. Okay, so PVC available lo undi, claim 3 bound. Okay, so it just bounded to this one. Okay, so if you see here difference. Okay, indaka available unde ippudu bound lo undi and claim వచ్చేసి ttt-pv-claim 3 ikkada. Okay, so this is how it got. Okay, so if I say kubectl get pods,
now it went into running state. Okay, so kubectl describe pod and okay, so now persistent volume claim not found అన్నది. ఓకే, ఆ తర్వాత it just bounded. ఓకే, సో ఆ తర్వాత it just found that pvc hyphen claim hyphen 3 అనేది కనిపించింది. ఓకే, we have created. ఓకే, సో it just సక్సెస్ఫుల్లీ అసైన్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి it just అసైన్డ్ అంటుంది. ఓకే, అసైన్ అయిన తర్వాత మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది అండ్ ఆ కంటైనర్ పాడ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ యువర్ like this is how you can configure your pods with volumes. ఓకే, సో వాల్యూమ్స్ మనము ఈ విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, సో స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం పీవీసీ అని చూస్తున్నాం కదా, పీవీ అని చూస్తున్నాం కదా, ఇక్కడ kubectl get pv అన్నప్పుడు ఇక్కడ స్టోరేజ్ క్లాస్ మనకి ఇక్కడ ఏం చూపించట్లేదు. ఓకే, సో వాట్ ఈజ్ స్టోరేజ్ క్లాస్, హౌ కెన్ క్రియేట్ ఆర్ హౌ వీ కెన్ అసైన్ అనేది చూసాం. ఓకే, సో నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో స్టోరేజ్ క్లాస్ అనేది జనరల్గా లైక్ వై వీ యూజ్ స్టోరేజ్ క్లాస్ ఇస్ టు ఇట్ ఈస్ టు డిస్క్రైబ్ ఏ క్లాస్ ఆఫ్ స్టోరేజ్. ఓకే, సో మనం ఏ స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం అని డిఫైన్ చేయడానికి, అడ్మినిస్ట్రేటర్కి ఈజీగా ఉండడానికి మనం స్టోరేజ్ క్లాసెస్ యూజ్ చేస్తాం. ఓకే, సో స్టోరేజ్ క్లాసెస్ జనరల్గా ఈ సినారియోలో చూసుకున్నట్టయితే మనం పీవీసీ నుంచి కాల్ చేసినాం అనుకోండి, లైక్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ పీవీసీ, సో ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా స్టోరేజ్ క్లాస్కి వెళ్తుంది. స్టోరేజ్ క్లాస్ నుంచి ఆటోమేటిక్గా మనకి పీవీ క్రియేట్ అవుతుంది. ఓకే, పీవీ క్రియేట్ అయిన తర్వాత ఓకే ఆటోమేటిక్గా పీవీ క్రియేట్ అవుతుంది. పీవీ క్రియేట్ అయిన తర్వాత ఇట్ విల్ అసైన్ టు ది పీవీసీ. ఓకే, సో హౌ అంటే జనరల్గా మనం ఎప్పుడైనా సరే క్లౌడ్లో చూసుకున్నారనుకోండి. ఓకే, సో వెన్ ఎవర్ యూ వాంట్ టు కాల్ సంథింగ్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఇప్పుడు మనం పీవీసీ ఇందాక క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీ పీవీ ఉండాలన్న. ఓకే, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్. ఓకే, సో ఏ క్లౌడ్లో అయినా కానీ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. ఓకే, ఆ స్టోరేజ్ క్లాస్ ఏం చేస్తుంది అంటే లైక్ మీరు పీవీసీ నుంచి క్రియేట్ చేయగానే ఇట్ విల్ గో అండ్ కనెక్ట్ టు ది స్టోరేజ్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏడబ్ల్యూఎస్లోనో జీసీపీలో ఉన్నారనుకోండి, మీరు పీవీసీ క్రియేట్ చేయగానే పీవీసీ ఏమంటుంది, వెళ్ళి హలో క్లౌడ్ ఐ వాంట్ ఎ పీవీ ఆర్ ఐ వాంట్ ఎ పర్సిస్టెంట్ వాల్యూమ్, ఐ వాంట్ ఎ వాల్యూమ్ టు కనెక్ట్ అని చెప్పగానే మీరు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా ఈ క్లౌడ్లో మనకి డిఫాల్ట్గా స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. ఈ స్టోరేజ్ క్లాస్ నుంచి ఆటోమేటిక్గా మీకు పీవీ క్రియేట్ అయిపోతుంది. ఓకే, పీవీ క్రియేట్ అయిపోయి ఆ పీవీ మీకు బౌండ్ అయిపోతుంది ఈ పీవీసీతో. ఓకే, సో మీకు జనరల్గా మినీ క్యూబ్లో తీసుకున్నా కానీ వెన్ ఎవర్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ అ మినీ క్యూబ్లో కూడా మీకు డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ ప్రాక్టీస్ విత్ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ పీవీ. మీరు పీవీసీ నుంచే డైరెక్ట్ కాల్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ క్రియేట్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ పీవీ. ఓకే, సో ఇదేంటంటే డైనమిక్గా క్రియేట్ చేసేస్తుంది మీ పీవీని. ఓకే, సో వీఆర్ నాట్ క్రియేటింగ్ ఇట్ మాన్యువల్లీ బట్ ఇట్ ఈస్ డూయింగ్ డైనమికలీ. ఓకే, సో హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో ఇది వచ్చేసి నాది kubectl get nodes. ఓకే, సో ఇది సింగిల్ నోడు. ఇది యాక్చువల్గా దిస్ ఈస్ ది ఐబిఎంలో నేను క్యూబర్నెటిస్ క్రియేట్ చేసిన. ఇఫ్ ఐ సే kubectl get sc అంటే స్టోరేజ్ క్లాస్. ఓకే, నాకు ఇక్కడ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ లేదు. ఓకే, ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫ్రీ వర్జన్. ఓకే, సో నేను ఫ్రీ వర్జన్ యూజ్ చేస్తున్నా. సో దే హ్యావ్ నాట్ గివెన్ మీ ఎనీ స్టోరేజ్ క్లాస్. ఓకే, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు కాల్ ఎనీ పీవీసీ, నేను ఇందాక క్రియేట్ చేసినట్టు పీవీ క్రియేట్ చేసి ఆ తర్వాత ఐ నీడ్ టు కాల్ మై వాల్యూమ్. ఓకే, సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై అనదర్ kubectl get nodes. ఓకే, ఇది నాది లైనోడ్లో ఉంది. ఓకే, సో ఇది నా లినోడ్లో నేను ఆల్రెడీ లాంచ్ చేసిన నా క్లస్టర్ ఇది. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get sc, సో ఇక్కడ ఏదైతుందంటే లైక్ ఐ హ్యావ్ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్. ఇక్కడ చూడండి లినోడ్లో నాకు డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఉంది. రీక్లెయిమ్ పాలసీ వచ్చేసి డిలీట్ అండ్ ఆల్సో రీటైన్. ఓకే, సో రెండు రీక్లెయిమ్ పాలసీస్ ఉన్నాయి. అంటే నేను ఎప్పుడైనా కానీ పీవీలో రీక్లెయిమ్ పాలసీ ఏదైనా ఇచ్చింది అనుకోండి, ఇట్ విల్ గో అండ్ అసైన్ టు దాట్ పర్టికులర్ నోడ్. ఓకే, ఇది నా డిఫాల్ట్ స్టోరేజ్. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా ఇఫ్ ఐ సే kubectl get pvc అని అనుకోండి. ఓకే, సో నాకు ఏ పీవీసీస్ లేవు ఇక్కడ. ఓకే, సో దేర్ ఆర్ నో పీవీసీస్ అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే పీవీ. ఓకే, పీవీ. ఓకే, నాకు ఏ పీవీ లేదు ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే kubectl kubectl create pv hyphen pod.yaml hyphen f. Okay, so if I say kubectl get pvc. Okay, so pvc ఏం లేదు అండ్ ఆల్సో pv ఏం లేదు అండ్ ఆల్సో మై pod will be in
ఓకే, పెండింగ్ స్టేట్, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పీవీసీస్. kubectl describe pod. ఓకే, సో ఇక్కడ నుండి pv-claim-3 నాట్ ఫౌండ్ అంటుంది. అంటే ఇక్కడ నేను ఏం చేశాను అంటే స్పెసిఫిక్గా ఈ వాల్యూమ్ క్లెయిమ్ ఉండాలని చెప్తున్నాను నేను ఇక్కడ దీనికి. ఓకే, సో ఇందాక చూసిన ఎగ్జాంపులే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనకి కంపల్సరీగా kubectl get pv అంటే సో పీవీ క్రియేట్ చేసిన తర్వాత మనం పీవీసీ క్రియేట్ చేసిన తర్వాత పాడ్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ సినారియోలో నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ ఐ సే kubectl, sorry not kubectl create -f pvc. ఓకే, నేను ఎక్కడ కూడా పీవీ క్రియేట్ చేయట్లేదు ఇక్కడ చూడండి. ఓకే, సో ఇఫ్ ఐ సే pvc.yaml. ఓకే, సో kubectl get pvc. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ పెండింగ్ స్టేట్. ఓకే, నౌ ఇఫ్ యూ సీ, ఓకే ఇది బాండ్ అయిపోయింది. ఓకే, సో నౌ ఇట్ జస్ట్ గాట్ ఇట్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get pv. ఓకే, పీవీ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. హౌ దట్ హ్యాపెండ్? బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ కాలింగ్ ది స్టోరేజ్ క్లాస్. ఓకే, సో ఈ స్టోరేజ్ క్లాస్ అడుగుతుంది అనమాట. ఓకే, నేను నాకు ఒక పీవీ కావాలి ఆర్ ఐ వాంటెడ్ టు కనెక్ట్ టు 1 వాల్యూమ్, సో ప్లీజ్ గివ్ మీ అంటే అది ఏం చేస్తుందంటే స్టోరేజ్ క్లాస్ మీకు ఒక పీవీని అసైన్ చేసేసింది. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఇది పీవీ అసైన్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get pods. ఓకే, ఇది నా పాడ్ కూడా రన్నింగ్లోకి వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, క్లౌడ్లో ఎప్పుడైనా సరే మనం స్పెసిఫిక్గా పీవీని ఆర్ పీవీసీని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మీరు డైరెక్ట్గా స్టోరేజ్ క్లాస్ నేమ్ ఇచ్చినా కానీ ఇట్ విల్ గో అండ్ కాల్ ఇట్ అండ్ ఇట్ విల్ క్రియేట్ దట్ డైరెక్ట్లీ. ఓకే, ఓకే, సో ఇప్పుడు రియల్ టైంలో ఎట్లా చేస్తాము? రియల్ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏ స్టేట్ఫుల్ సెట్. ఓకే, సో స్టేట్ఫుల్ సెట్ రన్ చేసినాం అనుకోండి. ఓకే, సో స్టేట్ఫుల్ సెట్ రన్ చేస్తే మనం ఎట్లా హౌ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఆటోమేటికలీ? మనకి పీవీసీ క్రియేట్ చేయము, పీవీ క్రియేట్ చేయము, డైరెక్ట్ స్టోరేజ్ క్లాస్కి కనెక్ట్ అయిపోయి స్టోరేజ్ క్లాస్ నుంచి డిఫాల్ట్ పీవీసీ డిఫాల్ట్ పీవీనికి ఎట్లా క్రియేట్ చేస్తుంది అని చూసాం. ఓకే, సో ఇఫ్ ఐ గో టు YAML ఫైల్ వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లేట్. ఓకే, నాది స్టేట్ఫుల్ సెట్, నా స్టేట్ఫుల్ సెట్ నేమ్ వచ్చేసి వెబ్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ యాప్ వచ్చేసి nginx. ఐఎమ్ గోయింగ్ ఫర్ 3 రెప్లికాస్. ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ మై ఇమేజ్. సో దిస్ ఈజ్ మై వాల్యూమ్ మౌంట్ నేమ్. ఓకే, సో వాల్యూమ్ మౌంట్ నేమ్ ఏమి ఇస్తున్నాను నేను? www. ఓకే, సో ఎక్కడి నుంచి తీసుకుంటున్నా? వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లేట్స్. ఓకే, సో ఇక్కడ నేను ఏం నేమ్ యూజ్ చేస్తున్నా? www. ఓకే, సో దీన్నే నేను ఇక్కడ మౌంట్ కూడా చేస్తున్నా. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, ఓకే, సో రీడ్ రైట్ వన్స్, స్టోరేజ్ క్లాస్ వచ్చేసి మై స్టోరేజ్ క్లాస్ అని ఇస్తున్నా, రిసోర్సెస్. ఓకే, అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ రిక్వెస్ట్ అండ్ స్టోరేజ్ 1 GB. ఓకే, సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే, సో kubectl create -f YAML ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తాను నేను kubectl get pods. ఓకే, సో ఇక్కడ చూడండి web-0 అనేది పెండింగ్లో ఉంది. ఓకే, ఐ గో అండ్ చెక్ స్టోరేజ్ క్లాస్, దాంట్లో ఏం స్టోరేజ్ క్లాసులు లేవు, పీవీసీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ స్టోరేజ్ క్లాస్ కాల్డ్ మై స్టోరేజ్ క్లాస్ నుంచి. ఓకే, www-web-0 పెండింగ్లోకి వచ్చేసింది ఇది. ఓకే, సో అండ్ పీవీ కొట్టినా అనుకోండి, అగైన్ ఇట్ ఈస్ ఇన్ ది పెండింగ్ స్టేట్. ఓకే, సారీ పీవీ మనకి ఇంకా పీవీసీ పెండింగ్ స్టేట్లో ఉంది, ఎందుకంటే మనకి పీవీ క్రియేట్ లేదు. ఓకే, సో పీవీ ఎందుకు క్రియేట్ లేదంటే దెర్ ఇస్ నో స్టోరేజ్ క్లాస్, ఎందుకంటే మనం స్టోరేజ్ క్లాస్ డిఫైన్ చేసినాం కాబట్టి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సో నేను ఇప్పుడు Kubernetes పేజ్లోకి వచ్చిన. ఓకే, సో ఇది నా స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేయడానికి YAML ఫైల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్. ఓకే, సో స్టోరేజ్ క్లాస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో persistent volume, so this is for storage class resource. సో మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఏ స్టోరేజ్ క్లాస్ని మీరు డిఫైన్ చేయాలనుకుంటున్నారో కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు చూసి. ఓకే, సో నేను లోకల్కి వెళ్తాను. ఓకే, సో లోకల్లో ఐ జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్. ఓకే, స్టోరేజ్ క్లాస్ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సే vi storage class .yaml. ఓకే, ఇట్లా కాపీ కాదు, సో ఐల్ సే ఎకో సే sc.yaml. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సీ sc.yaml లో. ఓకే,
So local storage, okay, kind storage class, and I'm giving name as local hyphen storage. Okay, so instead of local hyphen storage మనం ఏం చేద్దామంటే, సో ఓకే ఇందులో ఏమి ఇష్టం మనం స్టోరేజ్ క్లాస్ నేమ్ ఇచ్చేసి my storage class అని ఇచ్చాను నేను. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో హియర్ అండ్ I'll change this name to my storage class. Okay, then I'll say kubectl create -f sc.yaml. Okay, so kubectl get sc. ఓకే, సో ఇక్కడ నుండి నా స్టోరేజ్ క్లాస్ డిఫైన్ అయింది. సో ఇక్కడ మనకి వాల్యూమ్ టెంప్లెట్స్ యూజ్ చేసినప్పుడు, ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ యువర్ స్టోరేజ్ క్లాస్, యువర్ పీవీ అవసరం లేదు, స్టోరేజ్ క్లాస్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్. ఓకే, సో ఇప్పుడు నేను నా లినోడ్లోకి వెళ్తా. ఓకే, మళ్ళీ ఐ విల్ గో ఆన్ మై లినోడ్ బాక్స్, kubectl get nodes. ఓకే, సో ఇది నా లినోడ్ బాక్స్. సో ఇఫ్ ఐ సే అగైన్ vi volume claim templates YAML. ఓకే, సో ఇది నా స్టేట్ఫుల్ సెట్. ఓకే, సో మీకు ఇందాక నేను చూపించిన కదా. ఓకే, సో స్టోరేజ్ క్లాస్ ఉంది ఇక్కడ, కమెంట్ చేసిన దీన్ని. ఓకే, లెట్ మీ చెక్ ఇఫ్ దిస్ వర్క్స్. ఓకే, kubectl create -f volume claim template.yaml. ఓకే, క్రియేటెడ్ అంటుంది. ఓకే, get pods. ఓకే, సో ఇట్స్ స్టిల్ ఇన్ పెండింగ్, maybe it got stuck. kubectl describe pod web0. okay, unbound immediate persistent available successful. okay, get pods, container creating antundi. kubectl get pvc. okay, నేను ఏది కూడా క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి www-web-0 అనేది పీవీసీ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, సో ఆటోమేటిక్గా 10 GB కెపాసిటీతో it just got created. okay, so if I say pv, okay, so pv కూడా ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయిపోయింది www-web-0. ఓకే, సో నా స్టోరేజ్ క్లాస్ వచ్చేసి లినోడ్ బ్లాక్ స్టోరేజ్ రిటైన్. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి ఇది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే kubectl get pods. ఓకే, సో కంటైనర్ క్రియేటింగ్లో ఉన్నది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో కంటైనర్ క్రియేటింగ్లో ఉంది ఎనీవే, బట్ మీకు ఫ్లో అర్థమైంది కదా. సో వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ. ఓకే, సో మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం, వీఆర్ డైరెక్ట్లీ కాలింగ్ టు ది క్లౌడ్. ఓకే, సో క్లౌడ్కి వెళ్ళేసి వీఆర్ కాలింగ్ లైక్ వీ నీడ్ ఏ వాల్యూమ్. ఓకే, సో మీకు డైరెక్ట్గా వాల్యూమ్ వచ్చేసి స్టోరేజ్ క్లాస్ మీకు ఆల్రెడీ డిఫాల్ట్ వర్జన్ ఉంటే, సో మీరు పీవీసీ అయినా కానీ పీవీ అయినా కానీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ యూజ్ చేశాను అనుకోండి, ఇట్ విల్ డైరెక్ట్లీ గో అండ్ పుల్ దట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో మీకు డిఫాల్ట్గా వాల్యూమ్ క్లెయిమ్ కానీ వాల్యూమ్ కానీ క్రియేట్ అయిపోయింది. ఇఫ్ ఐ సే kubectl delete stateful sets web. okay, so now I'm just deleting it, so it just deleted. okay, so if I say and if I go and see pod, okay, so pod terminating state loki vachesindi. okay, so కాకపోతే if you see here, okay, stateful sets లో ప్రాబ్లం ఏంటంటే, stateful sets చెప్పిన ఓకే, బిఫోర్ డిలీటింగ్ stateful sets you need to delete your pvc. okay, so pvc delete చేయకుండా మీరు stateful set ని delete చేయొద్దు, but anyway I have done that. okay, that is a wrong way. okay, so you need to delete your pvc first. okay, so pvc delete. okay, then if you go and see get pvc, okay, so ikkada ledu, and if you also go and see pv, okay, so pv ni kuda remove cheyandi. okay, so kubectl delete pv. okay, మీరు పీవీసీ డిలీట్ చేయకుండా పీవీ డిలీట్ చేయలేరు, ఎందుకంటే ఇట్ విల్ బీ హ్యాంగింగ్ అరౌండ్. ఓకే, సో పీవీ డిలీట్ చేసేసిన నేను, పీవీసీ డిలీట్ చేసేసిన. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే గో టు పాడ్స్ కూడా, ఓకే, ఓన్లీ దిస్ వన్ ఈజ్ రన్నింగ్. ఇఫ్ ఐ సే kubectl delete pod, okay, I'm removing this one also, just cleaning up. okay, get pods. okay, so this is how you can see. okay, so again you need to remove your pvc and pv. okay, I'll remove this అనవసరంగా బిల్ పడుతుంది నాకు. okay, so kubectl delete pvc first. okay, then I'll say pv. okay, now it is clean. okay, no pv and no pvcs. okay, so this is how it works. okay, so it's very very important. చాలా మంది కూడా
స్టోరేజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఓకే, సో ఎట్లా వర్క్ అవుతుంది మీకు లోకల్లో ప్రాక్టీస్ చేసినప్పుడు క్లౌడ్ పైన చేస్తున్నప్పుడు అనేది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్ అంటే ఏందో చూసాం. ఓకే, సో కాన్ఫిగ్ మ్యాప్స్ అంటే చూసాం. ఓకే, సో కాన్ఫిగ్ మ్యాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నౌ ఇఫ్ యూ సీ అబౌట్ కాన్ఫిగ్ మ్యాప్స్, ఓకే, సో నౌ మనకి జనరల్గా లైక్ పాడ్. ఓకే, సో పాడ్స్ జనరల్గా మనం హౌ వీఆర్ డిప్లాయింగ్ త్రూ డిప్లాయ్మెంట్స్, రైట్? సో ఎప్పుడైనా సరే మనం డిప్లాయ్మెంట్స్ అన్న స్టేట్ఫుల్ సెట్స్తోనన్నా డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో ద మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డీకప్లింగ్. ఓకే, డీకప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యూబర్నెటీస్లో. ఓకే, సో వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ వాల్యూమ్స్, మనం ఇందాకనే మాట్లాడినాం. సో హౌ వీఆర్ డీకప్లింగ్ ది వాల్యూమ్స్ అనేది. ఓకే, సో పీవీస్ అండ్ పీవీసీస్తో హౌ యూఆర్ డీకప్లింగ్ ది వాల్యూమ్స్ అనేది మనం ఇందాక చూసినాం. ఓకే, సో బట్ ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఎనీ ఫైల్, ఓకే, సో ఏదైనా ఫైల్స్ని మీరు డిస్క్రైబ్ చేయాలి అండ్ యూ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఇన్ ది పాడ్స్. ఓకే, సో సపరేట్గా మీరు చేయాలి అంటే యూ ఆర్ యూజింగ్ కాన్ఫిగ్ మ్యాప్స్. ఓకే, సో కాన్ఫిగరేషన్ మ్యాప్స్లో మనం ఫైల్స్ కానివ్వండి ఆర్ డైరెక్టరీ కంటెంట్స్ కానివ్వండి, వేరియబుల్స్ కానివ్వండి. ఓకే, సో వీ కెన్ యూజ్ ఆల్ దీస్ ఫైల్స్ ఇన్ ది కాన్ఫిగ్ మ్యాప్స్. ఓకే, సో కాన్ఫిగ్ మ్యాప్స్ ఎట్లా మనం కాల్ చేస్తాం? అగైన్ యూజింగ్ వాల్యూమ్స్. ఓకే, సో యూజింగ్ వాల్యూమ్స్ మనము ఫైల్స్ని కానీ డైరెక్టరీస్ని కానీ కాల్ చేస్తాం. అదే మనం వేరియబుల్స్ ఎట్లా కాల్ చేస్తాం? వేరియబుల్స్ని వీఆర్ కాలింగ్ త్రూ ఈఎన్వి, అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లాగా కాల్ చేస్తున్నాం. ఓకే, అండ్ ద సేమ్ వే వీఆర్ టాకింగ్ అబౌట్ సీక్రెట్స్. ఓకే, సో సీక్రెట్స్ ఎట్లా చేసాం? త్రూ ఈఎన్వి వేరియబుల్స్. ఓకే, సో త్రూ ఎన్విరాన్మెంట్స్ బేస్64 ఎన్కోడింగ్తో మనము సీక్రెట్స్ని పాస్ చేస్తాం, అంటే మన కీస్ కానివ్వండి పాస్వర్డ్స్ కానివ్వండి. సో బేస్64 అనేది ఓన్లీ ఎన్కోడింగ్. ఓకే, సో ఎన్కోడ్ అండ్ డీకోడ్ మనం ఈజీగా చేయొచ్చు ఇది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఎన్క్రిప్షన్. ఓకే, సో మనం ఎన్క్రిప్షన్ చేస్తాం ఇక్కడ, ఓన్లీ వీఆర్ ఎన్కోడింగ్ ది థింగ్స్ యూజింగ్ బేస్64. అంటే మీరు ఈజీగా డీకోడ్ చేయొచ్చు బేస్64 యూజ్ చేసి. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ అ సింపుల్ సెక్యూరిటీ. ఓకే, సో సీక్రెట్స్ గురించి మాట్లాడితే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ సింపుల్ సెక్యూరిటీ ఇన్స్టెడ్ ఆఫ్ మీకు ప్లెయిన్ టెక్స్ట్ సీక్రెట్స్ అంటే పాస్వర్డ్స్ ఇవ్వకుండా మనము ఎన్కోడింగ్ చేసి పాస్వర్డ్స్ సీక్రెట్స్లో పెడుతున్నాం అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ థింగ్ అబౌట్ ది కాన్ఫిగరేషన్ మ్యాప్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే కాన్ఫిగ్ మ్యాప్స్ ఆర్ ది క్లియర్ టెక్స్ట్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద క్లియర్ టెక్స్ట్. ఓకే, నార్మల్ మనం టెక్స్ట్ ఎట్లా రాస్తామో అట్లా ఉంటుంది. అండ్ సీక్రెట్స్ ఆర్ ఆల్వేస్ ఎన్కోడెడ్ విత్ బేస్64. ఓకే, సో ఇది జనరల్ బేసిక్ ఐడియా ఆఫ్ ద కాన్ఫిగ్ మ్యాప్స్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు config maps and if I wanted to create anything, okay, so for example, so okay, so నేను ఇప్పుడు if I say vi nginx hyphen custom hyphen config dot conf. okay, so ఇందులో ఏముంది నాది? సో I'm just passing my server name, నా location. okay, so nginx index.html index.html అనేసి. okay, so it's a simple text file. okay, so simple text file ని నేను కాన్ఫిగరేషన్ మ్యాప్స్ యూజ్ చేసి నా పాడ్స్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో యూజింగ్ కాన్ఫిగరేషన్ మ్యాప్స్ ఐ వాంట్ టు కాల్ దట్ టెక్స్ట్ ఫైల్ ఫ్రమ్ మై పాడ్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఐ విల్ క్రియేట్ ఏ కాన్ఫిగ్ మ్యాప్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే, సో ఇప్పుడు మన ఫైల్లో ఉంది ఇది. ఓకే, సో nginx conf అనేది. ఓకే, సో దీన్ని ఫైల్లో బదులు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ క్రియేట్ ఏ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ దెన్ ఐ విల్ కాల్ ఇట్ ఫ్రమ్ మై పాడ్. ఓకే, సో హౌ ఐ కెన్ డూ దట్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను kubectl, ఓకే, kubectl create and if I say cm అంటే కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో ఐ విల్ సే nginx hyphen config map, ఇది నా నేమ్. ఓకే, సో మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఐ విల్ సే ఫ్రమ్ hyphen ఫైల్. ఓకే, సో నేను ఫైల్ నుంచి తీసుకుంటున్నా. ఏ ఫైల్? nginx hyphen custom hyphen config dot conf. ఓకే, సో నౌ ఐ విల్ క్రియేట్. okay, so now it just got created, right? okay, so it create అయిపోయింది. okay, so if I want to check it, kubectl get cm. okay, config map short form వచ్చేసి cm. okay, so now if I say ఇది nginx hyphen cm అనేది నా దాంట్లో క్రియేట్ అయిపోయింది. okay, so now if I want to call this from a pod, okay, నేను pod క్రియేట్ చేసి అందులోంచి కూడా కాల్ చేయొచ్చు. but before that let me show you kubectl get config map nginx hyphen
cm hyphen o YAML. ఓకే, సో YAML ఫైల్ చెక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ది డేటా. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చింది డేటా, మన ఫైల్ నుంచి మనము డేటాని పుల్ చేసినాం. ఓకే, ఆ డేటా మనకి కాన్ఫిగ్ మ్యాప్ అంటే nginx-cmలో మనకి ఇది స్టోర్ అయిపోయింది. ఓకే, సో అగైన్ దిస్ ఈస్ ఆల్ ద జనరల్ YAML ఫైల్ వాట్ యూ సీ. ఓకే, సో Kubernetes YAML ఫైల్ ఎట్లా కైండ్ మెటాడేటా స్పెక్ అండ్ ఆల్ ద స్టఫ్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డేటా. ఓకే, సో డేటాని మనము ఎక్కడి నుంచి పుల్ చేసినాము, సో వీఆర్ పుల్లింగ్ దట్ ఫ్రమ్ ఏ ఫైల్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు vinginx-config-map.yaml. ఓకే, సో ఇది నా YAML ఫైల్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు వాల్యూమ్స్. ఓకే, సో వీఆర్ యూజింగ్ వాల్యూమ్స్ టు కాల్ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో కాన్ఫిగ్ మ్యాప్ని కాల్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, వీఆర్ యూజింగ్ వాల్యూమ్స్ అండ్ నా నేమ్ వచ్చేసి nginx-cm. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఈజ్. ఓకే, నా కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఇది. సో నేను ఆ కంటెంట్ అంతా కూడా default.conf అనే పాత్లో పెడుతున్నా. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ దాట్. ఓకే, సో దట్ ఫైల్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ default.conf. ఓకే, సో default.confని నేను ఇది నా పాత్. ఓకే, సో ఇక్కడ నేను కంటైనర్లో ఏం చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ వాల్యూమ్ మౌంట్స్. సో నా మౌంట్ పాత్ వచ్చేసి /etc nginx/confd/default.conf అనే ఫైల్లో నాకు నా డేటా కనిపిస్తుంది. అండ్ వాట్ ఈస్ ద నేమ్, కాన్ఫ్. ఎందుకంటే నేను వాల్యూమ్లో కాన్ఫ్ అని యూజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఈ ఇంటర్నల్గా ఈ నేమ్ని, ఈ ఫైల్ని, ఎవ్రీథింగ్ ఐఎమ్ ర్యాపింగ్ అప్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ నేమ్ కాల్డ్ కాన్ఫ్. ఆ కాన్ఫ్ నేను ఇక్కడ మౌంట్ చేస్తున్నా. ఎక్కడ, నా కంటైనర్లో ఎక్కడ మౌంట్ చేస్తున్నా, నా మౌంట్ పాత్ ఏంది, etc nginx-conf.dలో నేను నా కాన్ఫిగరేషన్ ఫైల్ని ఇక్కడ మౌంట్ చేస్తున్నా. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చిన, default.conf ఇచ్చిన. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ హ్యావ్ గాట్ క్లియర్ పిక్చర్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl create -f nginx-cm.yaml. Okay, so now if I go and see kubectl get pods. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే, ఓకే, సో nginx-cm అనే పాడ్ నాకు ఇక్కడ రన్ అవుతుంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ సే kubectl exec-it. సో ఐ గివ్ మై pod name --sh. Okay, go to sh. ఓకే, సో ఇప్పుడు నేను cat /etc పాత్ ఏం చెప్పినాను, /etc/nginx/conf.d. రైట్, ఈ conf.dలో మన ఫైల్ వచ్చేసి default.conf. రైట్, సో default.conf. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఐఎమ్ సీయింగ్ దట్ ఫ్రమ్ మై పాడ్. ఓకే, సో నా కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ఎ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ ఐఎమ్ కాలింగ్ ఇట్ ఫ్రమ్ మై ఫైల్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఓకే, సో ఇది మీకు కాన్ఫిగ్ మ్యాప్ అంటే. ఓకే, సో హౌ యూ పుల్ ది ఫైల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరియబుల్స్ అని కూడా మనం అనుకున్నాం. ఓకే, సో హౌ యూ పుల్ దోస్ వేరియబుల్స్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో టు మై బ్లాక్ బోర్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసినాము. ఓకే, సో ఈ కాన్ఫిగ్ మ్యాప్లో ఐ విల్ క్రియేట్ ఎ కాన్ఫిగ్ మ్యాప్ కాల్డ్ మై కాన్ఫిగ్. ఓకే, సో మై కాన్ఫిగ్ అని కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేద్దాం అండ్ ఐ విల్ సే కలర్ ఈక్వల్ టు రెడ్. ఓకే, సో ఇది నా వేరియబుల్. ఓకే, సో ఐఎమ్ పాసింగ్ ఏ వేరియబుల్ టు ది కలర్. ఓకే, సో నేను పాడ్లో ఏమి ఇస్తా ఇక్కడ. ఓకే, సో పాడ్లో ఐ గివ్ స్పెక్లో నా కంటైనర్. రైట్, కంటైనర్లో env. ఓకే, envలో ఏమి ఇస్తాను నేను, -name ఐ విల్ గివ్ కలర్. ఓకే, నేమ్ కలర్ అని ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది, వాల్యూ ఫ్రమ్. ఓకే, సో వాల్యూ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి మనము ఆ వేరియబుల్ని కాల్ చేస్తున్నాం అని. ఓకే, సో దట్ ఈజ్ మై కాన్ఫిగ్ మ్యాప్ కీ రిఫరెన్స్. ఓకే, కీ ref. ఓకే, సో ఇక్కడ నేను ఐ విల్ గివ్ నేమ్ యాజ్ దిస్ నేమ్. ఓకే, సో మై కాన్ఫిగ్. ఓకే, అండ్ ఐ విల్ సే కీ వచ్చేసి
కలర్ అంటే యు ఆర్ పాసింగ్ ఇట్ త్రూ యాజ్ అ కీ వాల్యూ పేర్. ఓకే, సో ఈ కీ కలర్ అనేది ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ ఆల్సో మై కాన్ఫిగ్ మ్యాప్ ఎక్కడ మ్యాప్ అయి ఉంటుంది మనకి, ఇక్కడ మ్యాప్ అయింది. ఓకే, సో పాడ్లో నుంచి ఐఎమ్ కాలింగ్ ది వేరియబుల్ ఇన్ కాన్ఫిగ్ మ్యాప్. హౌ ఐఎమ్ కాలింగ్, ఐల్ బీ కాలింగ్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం మనం ఇప్పుడు. ఇఫ్ ఐ గో టు మై బాక్స్ అగైన్, సో ఇఫ్ ఐ సే kubectl create config map, I say my config hyphen hyphen from hyphen literal anta. Okay, so literal అనేసి నేను color equal to red. Okay, enter. Okay, so now it just got created. Okay, ఇంకోటి చాలా మంది ఫాంట్ ఇంక్రీజ్ చేయమన్నారు. I've already increased it, but anyway let me increase it again. Okay, so nenu literal equal to color equal to red anna ikkada. Okay, so now if I go to my YAML file something test hyphen config map hyphen pod. Okay, so ikkada chudandi I'm just creating a test pod. Okay, so image nginx color and environment variable వచ్చేసి నాది color, but from where I'm pulling that my config. Okay, so my config అనే my config map అంటే ఇందాక క్రియేట్ చేసినాం మనం. ఓకే, అండ్ కీ వచ్చేసి కలర్. ఓకే, సో కలర్ ఏమి ఇచ్చినాం మనం, రెడ్ అని ఇచ్చినాం, రైట్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ kubectl create hyphen f. Okay, just created that. Okay, so if I say kubectl get pod. ఓకే, సో నాది టెస్ట్ హైఫన్ పాడ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఐ విల్ డూ kubectl exec hyphen it, I'll say test hyphen pod and I'll say hyphen sh. ఓకే, సో ఇప్పుడు నేను ఎకో $color. Okay, so my variable is red. Okay, so ee vidhanga you can call all your variables from config map. Okay, so ledante file nunchi aina cheyochu, or else you can do variables as a literals. Okay, so this is how it looks like, and if I say exit, I'm just coming out of that. Okay, so this is how you can use config maps. Okay, so config maps ni manamu ee vidhanga use cheyochu. Okay, so then we'll see what are the secrets. Okay, so configure it like some secrets choose. Okay, so now we'll see what are the secrets. Okay, so secrets ఎట్లా చేసామనే చూద్దాం. ఓకే, సో ఇందాక నేను చూపించాను నేను మీకు సీక్రెట్స్ వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఈఎన్వి అండ్ ఆల్సో వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ వాల్యూమ్స్. ఓకే, సో మనం వాల్యూమ్స్ లాగా ఎట్లా కాన్ఫిగ్ మ్యాప్స్ ఎట్లా కాల్ చేసినామో అలా కూడా కాల్ చేయొచ్చు, అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ త్రూ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, యాజ్ ఎ వేరియబుల్ కూడా మనము కాల్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా మనకి ఏంటంటే సెన్సిటివ్ డేటా లైక్ పాస్వర్డ్స్ కానీ అథెంటికేషన్ టోకెన్స్ కానీ SSH కీస్ కానీ మనము సీక్రెట్స్లో ఇస్తాము, బట్ హౌ సెక్యూరిటీస్. ఓకే, సో మీరు ఎవరైనా కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో సీక్రెట్స్ యూజ్ చేస్తున్నావు కదా, సో హౌ సెక్యూర్డ్, లైక్ ఎవరు చూడలేరా అంటే లైక్ ఇట్ విల్ బీ ఇన్ ఎన్కోడెడ్ వర్జన్, బేస్ 64 ఎన్కోడెడ్ వర్జన్. యూ క్యాన్ డీకోడ్ దాట్. ఓకే, మీరు చెక్ చేయాలనుకుంటే డీకోడ్ చేయొచ్చు, బట్ మీరు ఫాస్ట్ రిఫరెన్స్లో చూస్తున్నట్టయితే యూ డోంట్ నో వాట్ దాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఓకే, సో అందుకని మనము సీక్రెట్స్ అంటే లైక్ టు హ్యావ్ సమ్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఓకే, సో నాట్ ఇన్-డెప్త్ సెక్యూరిటీ అనకపోయినా కానీ లైక్ వీ విల్ హ్యావ్ సమ్ ఆఫ్ ద సెక్యూరిటీ టు డూ దట్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎప్పుడైనా సరే వెన్ యూ గో అండ్ సీ ఆన్ ద మౌంట్స్. ఓకే, సో మనం మౌంట్స్లో చూసాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం మీకు కాన్ఫిగ్ మ్యాప్స్లో కానివ్వండి లేకపోతే సీక్రెట్స్ కానివ్వండి మీకు మౌంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో మౌంట్స్లో మీకు జనరల్గా సీక్రెట్స్ అన్నీ కూడా ఏపీఐని కాల్ చేసినప్పుడు జనరల్గా ఇట్ విల్ బీ ఏ సీక్రెట్. ఓకే, డిఫాల్ట్గా క్యూబర్నెటీస్ కూడా ఇట్ విల్ క్రియేట్ ఎ సీక్రెట్. ఓకే, సో డిఫాల్ట్గా క్రియేట్ చేస్తుంది అది. ఓకే, సో క్రియేట్ చేసి ఆ సీక్రెట్ని మీ పాడ్లో ఎట్లా యూజ్ చేయాలనేది దట్ విల్ ఆటోమేటికల్లీ డూ దాట్. ఓకే, సో సమ్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆర్ ఇన్ దట్ ఫ్యాషన్. ఓకే, సో సిస్టమే క్రియేట్ చేస్తుంది, అండ్ ఆల్సో అదే హౌ టు యూజ్ సీక్రెట్స్ అనేది కూడా దట్ విల్ డిఫైన్ ఇన్ దట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ టైప్స్. ఓకే, సో మనకి ఎన్ని సీక్రెట్ టైప్స్ ఉన్నాయి అంటే లైక్ వీ హ్యావ్ 3 types ఆఫ్ సీక్రెట్స్. ఓకే, సో వాట్ ఆర్ ద 3 types? జనరల్గా అయితే మనకి డాకర్ హైఫన్ రిజిస్ట్రీ ఉంటుంది. డాకర్ హైఫన్ రిజిస్ట్రీ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ యువర్ డాకర్ రిజిస్ట్రీ.
ఓకే, సో మీ ఏదైతే డాకర్ రిజిస్ట్రీ ఉంటుందో ఆ డాకర్ రిజిస్ట్రీని కనెక్ట్ కావడానికి మనము డాకర్ హైఫన్ రిజిస్ట్రీ అనే సీక్రెట్ యూజ్ చేస్తాం. అండ్ యూ కెన్ ఆల్సో యూస్ టిఎల్ఎస్ టు క్రియేట్ టిఎల్ఎస్ సీక్రెట్. దెన్ కమ్స్ ది జెనరిక్. ఓకే, సో జెనరిక్ వన్ జనరల్గా యూ కెన్ క్రియేట్ అ సీక్రెట్ ఫ్రమ్ అ లోకల్ ఫైల్ ఆర్ డైరెక్టరీ నుంచి, లేకపోతే లిటరల్ వాల్యూ నుంచి. ఓకే, సో ఇందాక మనం ఫైల్ ఐఫన్ లిటరల్ ఇచ్చాం కదా, అట్లా కూడా మీరు జెనరిక్ సీక్రెట్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా సరే kubectl డిస్క్రైబ్ పార్ట్స్ అన్నారు అనుకోండి, అందులో మీకు మోస్ట్ ఆఫ్ ద టైం మీ మౌంట్ సెక్షన్లో ఓకే సిస్టమ్ డిఫైన్డ్ సీక్రెట్స్ కూడా కనిపిస్తాయి. అంటే క్యూబర్నెటిస్ ఆటోమేటిక్గా సీక్రెట్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా ఏపీఐని యాక్సెస్ చేయాలనుకోండి, సో ఇట్ విల్ క్రియేట్ ఎ సీక్రెట్ ఆటోమేటికలీ. ఓకే, సో దాట్ యూ కెన్ సీ దట్ మీరు మౌంట్స్లోకి వెళ్ళినప్పుడు మీకు జనరల్గా కనిపిస్తుంది. ఓకే, సో దెన్ మీరు సీక్రెట్స్ని లైక్ ఐ సెడ్ యూ కెన్ యూజ్ యాజ్ వాల్యూమ్స్. ఓకే, వాల్యూమ్ లాగా మౌంట్ చేయొచ్చు మనము. అండ్ ఆల్సో వీ కెన్ ఇంపోర్ట్ యాజ్ వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ లాగా కూడా మనము ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, సో దెర్ ఆర్ టూ టైప్స్. ఓకే, సో ఎట్లా యూజ్ చేయొచ్చు, మనం వాల్యూమ్స్ లాగా మౌంట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, ఇంపోర్ట్ యాజ్ వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ లాగైనా మనము ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ గో అండ్ షో యూ ఇంటూ మై బాక్స్ అగైన్. Okay, so this is my box. Okay, so if I say kubectl create secret, okay, I'll say generic. Okay, generic secret, I'll say secret stuff. Okay, so ఇది నా name. Okay, so secret stuff అనేది I'm giving a name, so I'll say from hyphen literal. Okay, so equal to password equal to password. Okay, so then password equal to password and this, and also I will say from hyphen literal equal to user equal to India. Okay, user India. Okay, and password is password. Okay, so let me enter. Okay, so ఇప్పుడు ఇది నా సీక్రెట్ని క్రియేట్ చేసింది. ఓకే, okay, so now if I go and see kubectl, okay, get secrets secret stuff hyphen o YAML. ఓకే, సో ఇక్కడ చూడండి నా పాస్వర్డ్ నా యూజర్ base64 ఎన్కోడెడ్లో ఉన్నాయి. ఓకే, సో base64 ఎన్కోడెడ్లో ఉన్నాయి. ఓకే, సో వీ కెన్ ఈజీలీ డీకోడ్ దిస్ ఎనీవే. కాకపోతే వెన్ ఎవర్ యూ ఆర్ రిఫరింగ్, ఓకే, సో మనం ఏం చేస్తాం, వీఆర్ రిఫరింగ్ ఫ్రమ్ ఏ ఫైల్, అంటే హైఫన్ ఫ్రమ్ హైఫన్ లిటరల్. ఓకే, సో లిటరల్ నుంచి మనము దీన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో నౌ ఇఫ్ యూ వాంట్ టు like call it from the pod. Okay, so for example if I say vi pod hyphen secret dot yaml. Okay, so ఇది నా YAML file. Okay, so it is taking as a variable, not as a variable. I want to mount it as a volume. Okay, okay, so ఇది యాక్చువల్గా మనకి ఎట్లా చూపిస్తుంది, దిస్ ఈస్ యాజ్ అ వేరియబుల్ చూపిస్తుంది. ఓకే, సో బట్ ఐ వాంటెడ్ టు మౌంట్ ఇట్ యాజ్ ఎ వాల్యూమ్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ వాల్యూమ్ లాగా మౌంట్ చేసిన తర్వాత విల్ గో ఫర్ వేరియబుల్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే దిస్ యాజ్ secret, okay, secret pod. Okay, and if I go to spec, let me give as secret pod. Image వచ్చేసి will go with busybox. Okay, so busybox, and then I don't want to go as a env, so instead of that we'll go for command. Okay, and indentation చాలా important. Okay, hyphen, I'll say sleep hyphen 3600. Okay, then what I'll do, I'll mount as a volume. Okay, so volume laga mount చేసి చూసాం. Okay, so if I say volume mounts, okay, so volume mounts. Okay, then I'll say hyphen mount path. Okay, mount path వచ్చేసి
what was the name I've given? Secret stuff. Okay, then we'll say name. I'll say secret. Okay, so then I'll give the volumes. Okay, so this is my indentation for volumes. Okay, so volumes lo what is the name? Hyphen name colon secret. Okay, then I'll say secret. Okay, what is the secret name? Secret name వచ్చేసి secret stuff. Okay, then I'll say escape dd. Okay, so if you see here, okay, so in volume mounts like a mount చేస్తున్నా mount path వచ్చేసి I'm giving as secret stuff. Okay, so name వచ్చేసి secret ఇస్తున్నా and also ఇక్కడ నేను name secret ఇస్తున్నా కాబట్టి ఇక్కడ name secret ఇస్తున్నా and volume నా secret name ఏంది secret stuff. Okay, so let me save this. Okay, so if I say kubectl create hyphen f pod secret dot yaml. Okay, so it just got created. So if I say kubectl describe pod secret pod. Okay, what is the issue? So if I go here, ఇక్కడ మనము namespace వదిలేసాం. Okay, ttt is my namespace. Okay, again if I say now if I say describe. Okay, so currently, so if I go to mount somewhere, okay, so okay, okay, so mount secret stuff from secret. Okay, so secret ఎక్కడ వస్తుంది secret stuff నుంచి మనము తీసుకుంటాం. Okay, so if you go and check in the box, okay, so kubectl exec hyphen it, so what was the pod name? Secret pod hyphen bin dash. Okay, so ఇప్పుడు నేను if I say la, oh what happened, okay, okay, if I say ls, okay, ఇక్కడ secret stuff ఉంది. Okay, so if I say cat secret stuff slash user, okay, India, and what is the password? Okay, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనము అక్కడ ఎన్క్రిప్ట్ చేసిన సారీ నాట్ ఎన్క్రిప్షన్ ఎన్కోడ్ చేసినా కానీ ఓకే, సో ఇక్కడ మనకి పాడ్లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ అ ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దాట్ వెన్ సమ్వన్ ఆస్క్ యూ ఇన్ ది ఇంటర్వ్యూస్. ఓకే, సో నౌ వీ హ్యావ్ డన్ ఇట్. ఓకే, సో మనము వాల్యూమ్ లాగా మౌంట్ చేసినాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ యాజ్ అ వేరియబుల్. ఓకే, సో ఫర్ ద సేమ్ thing, if I say kubectl create, okay, kubectl create, I'll say secret and generic, I'll say MySQL, and I'll say hyphen from hyphen literal. Okay, so just oka variable lag izdam idana password izdam, password equal to try tree. Okay, so then password equal to try tree and okay, enter. Okay, so now my secret got created ikkada. Okay, so now if I go and say for example vi pod hyphen secret hyphen as a variable. Okay, so it as a variable chusnam anukondi, so I am creating pod called MySQL. Okay, so ikkada chusinattaithe I am taking it as a env. Okay, so nenu ikkada volume laga mount cheyatledu, I am picking it as a env and I am
పాసింగ్ దట్ వేరియబుల్. ఓకే, సో నా పాస్వర్డ్ అనేది ట్రై ట్రీ. ఓకే, సో నా కీ వచ్చేసి పాస్వర్డ్ ఇస్తున్నా, సో దట్ ఇట్ విల్ గో అండ్ ట్యాగ్ టు దాట్ వేరియబుల్ దట్ పాస్వర్డ్ ఈక్వల్ టు ట్రై ట్రీ కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేమ్ MySQL వస్తుంది, నా కీ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్లో యాక్చువల్గా మనకి ట్రై ట్రీ అని రావాలి. ఓకే, సో దట్ ఈస్ ఫైన్ దట్ వెన్ వీ గో టు ది పాడ్. ఓకే, సో kubectl create -f. Okay. Okay, so now it says MySQL created. Okay, so if I say kubectl get secrets, and I'll say MySQL -o YAML. ఓకే, సో ఇక్కడ నా పాస్వర్డ్ వచ్చేసి ఇది ఎన్క్రిప్ట్ అయ్యింది. ఓకే, సో దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ ఫ్రమ్ ది పాడ్. ఓకే, సో మనం పాడ్ నుంచి దీన్ని కాల్ చేస్తున్నాం, రైట్? సో ఇఫ్ ఐ సే kubectl exec, ఓకే, ఐ సే env. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇఫ్ యూ సీ అండ్ చెక్ MySQL రూట్ పాస్వర్డ్ వచ్చేసి ట్రై ట్రీ. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ పాస్. ఓకే, సో మనం ఏదైతే పాస్ చేసామో ఆ వాల్యూనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ది సీక్రెట్స్. ఓకే, సో ఓకే, సో అండ్ ఆల్సో kubectl get. ఓకే, సో ఇందాక నేను మీకు సీక్రెట్ చూపించిన కదా, kubectl get secret -o YAML. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇఫ్ ఐ సే ఎకో, I'll say base 64-d. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రై ట్రీకి వచ్చేసింది. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ట్రై ట్రీ. ఓకే, సో అదే మీరు ఎకో ట్రై ట్రీ base 64. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ లైక్ సో ఇది ఇట్లా ఉంటుందని చూపిస్తుంది. ఓకే, డీకోడ్ ఎన్కోడ్ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా అయితే దిస్ ఈస్ జస్ట్ అన్ ఎన్కోడింగ్ అని చెప్పిన నేను ఆల్రెడీ. ఓకే, సో యా దట్స్ ఇట్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ సీన్ ఆల్ ది స్టోరేజ్ థింగ్స్. ఓకే, లైక్ what is persistent volume claim, storage class, config maps, secrets. సో ఇవన్నీ మీకు ఇన్డెప్త్గా చెప్పిన నేను ఈ సెషన్లో. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ పోస్ట్ దాట్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.